వెల్కమ్ బ్యాక్ టు చుల్బులి గుడియా. సో వినేష్ నారా మా పాప ఇచ్చింది. దేనిందుకు మా పాప ఇచ్చింది దీనికంటే ఇది గ్రాండ్ పేరెంట్స్ డే వాళ్ళ స్కూల్లో అయిందనమాట. సో అందుకని ఓపెనింగ్ తనే చేస్తా అని చెప్పింది. సో అందుకని చెప్పి ఇక తనతో చేపించిన ఓపెనింగ్ని. సో ఇలా గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్ ఉండే వీళ్ళ స్కూల్లో. సో ఇక క్లాసెస్కి ఇట్లా డెకరేషన్ చేసి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క ఈవెంట్ పెట్టినారనమాట. ఇక ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క ఈవెంట్ అవుతుందంటే ఇక మేము క్లాసెస్కి వెళ్ళినాం అనమాట. సో ఫస్ట్ మా పాప వాళ్ళ క్లాస్లో రింగ్ వేయడం అనమాట. కోన్స్ పెట్టినారు అక్కడ. సో ఆ కోన్స్లో రింగ్స్ వేయాలన్నమాట. సో గ్రాండ్ పేరెంట్స్ ఏమో వేయాలి రింగ్స్, దబ్బా తెచ్చి పిల్లలు అనేది తీయాలి. సో ఫస్ట్ మా మమ్మీ స్టార్ట్ చేసింది అనమాట. తర్వాత మా అత్తమ్మ, తర్వాత డాడీ ఆడినారు. సో చూడండి వాళ్ళు ఎలా ప్లే చేసినారు. పక్కన పేరెంట్స్ ఉన్నారు కదా, గ్రాండ్ పేరెంట్స్. ఇది గ్రాండ్ పేరెంట్స్ డే. సో ఆల్రెడీ టీచర్ వాళ్ళకి చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో పక్కన అక్కడ కూడా వాళ్ళు ఒక యాక్టివిటీ. కొంచెం వంగి
ఈడ ఇద్దరికి టై అయిందనమాట. సో అట్లా బిస్కెట్స్ అవి ఇచ్చినారు. తర్వాత నానమ్మది ఇంకా మన్మరాలది క్యాట్ వాక్ అనమాట. సో తర్వాత తాతది ఇంకా అమ్మమ్మది క్యాట్ వాక్ చూడండి. ఇక నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి హ్యాండ్ ప్రింట్ అనమాట. సో ఈ పొంగల్ సెలబ్రేషన్స్ దాంట్లో పెట్టినారు. సో ఇది కూడా లేట్ పోస్ట్ అండి, నాకు అస్సలు టైం దొరకలేదు వీడియోస్ పోస్ట్ చేద్దామని. సో ఇక్కడ మమ్మీ డాడీ పెడుతున్నారు అనమాట. వాళ్ళ హ్యాండ్ ప్రింట్, వాళ్ళ మధ్యలో పాప హ్యాండ్ ప్రింట్. సో ఇలా హ్యాండ్ ప్రింట్ పెయింటింగ్ ఒక క్లాస్లో అనమాట. సో చూసి ఎంజాయ్ చేయండి. కానీ చాలా బాగా అనిపించిందండి. వాళ్ళకి ఎట్లయిందో ఎక్స్పీరియన్స్ నేను అనిపించింది ఉండొచ్చు వాళ్ళకి కూడా మంచిగా. మా టైంలో ఇట్లాంటివి ఎందుకు లేవు, మా అమ్మమ్మలని తాతలని నాయనమ్మలని ఎందుకు తీసుకోవాలి అనిపించింది నాకు. ఒక సెకండ్ వాళ్ళతో వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మస్తు అనిపించింది. సో నాకు కూడా కొన్ని చేయాలనిపించింది, కానీ టీచర్స్ నో మ్యామ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ గ్రాండ్ పేరెంట్స్ డే, పేరెంట్స్ డేకి సపరేట్గా పెడతామని అన్నాను అనమాట. బట్ ఇది ఏంటంటే వీళ్ళకి కనెక్షన్ బాగా డెవలప్ చేయడానికి వాళ్ళు ఇలా కండక్ట్ చేస్తారనమాట గ్రాండ్ పేరెంట్స్ డే. సో చాలా బాగా అనిపించింది వాళ్ళతో సెలబ్రేట్ చేస్తే. ఇక మా చిన్న పాపని అందరు ఆడ కూసబెట్టినారు మా డాడీ. సో ముద్దాడుతున్నాయి అనమాట, చిన్నగా ఉందని చెప్పేసి. సో ఇలా పొంగల్ డెకరేషన్ కూడా చేసినారు. అక్కడ కూడా బొమ్మలు కొలువు పెట్టి, సో ఇక్కడ అంతా పిల్లలు నించున్నారు కార్డ్బోర్డ్స్తో సెలబ్రేట్ చేసినాను అనమాట. సో పిల్లలు పక్కన నించున్నారు, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మొత్తం ఫ్యామిలీది తీసుకుంటాము, తర్వాత స్టూడెంట్స్ది తీసుకుంటామని చెప్పి పిక్స్. సో ఇలా మళ్ళీ ఇంకొక క్లాస్లో వచ్చేసి మైక్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఇష్టం, వాళ్ళు పాటన పాడొచ్చు, డ్యాన్స్ అన్న ఆడొచ్చు, దేర్ విష్ అనమాట. స్టేజ్ ఇస్ యువర్స్, టాలెంట్ షో, స్టేజ్ ఇస్ యువర్స్. నువ్వు పాట పాడతావా, ఏమన్నా కవితలు చెప్తావా, వాట్ ఎవర్ చిల్డ్రన్స్ విష్ అనమాట. అక్కడికి వెళ్ళి మీరు చేయొచ్చు. సో అదొక క్లాస్, ఇది టాలెంట్ షో. సో అలా పిల్లలుగా టాలెంట్ చూపిస్తున్నారు అనమాట. మా పాప కూడా వచ్చి రాని భరతనాట్యం ఆడింది, వచ్చి రాని పాటలు పాడింది, కొంచెం శ్లోకాలు కూడా చెప్పింది అనమాట. సో చూడండి, చెప్పు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మాత్రం మైనస్లతో పాటు ప్లస్ పాయింట్లు కూడా ఇవి మంచిగా అనిపిస్తున్నాయి. మన టైంలోకి ఇవన్నీ అయితే లేవు. బట్ ఓకే, వాళ్ళ టాలెంట్ బయట పెట్టడానికి ఇది ఒక స్టేజ్ కూడా. అప్పట్లో ఇన్ని అవకాశాలు ఎక్కడున్నాయి. ఇది చూడండి, ఇలా మా అమ్మ తాత వాళ్ళతోటి ఇక ఇట్లా ఫోటో దిగిందనమాట. సో మా మమ్మీ డాడీకి బయటికి వెళ్ళేది ఉండే, లేట్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయినారు అనమాట. సో తర్వాత ఇంకొక క్లాస్ నుంచి అత్తమ్మ ఇంకా పాప వెళ్ళినారు. సో ఇక్కడ ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్, మనము బిందీ పెట్టాలన్నమాట. ఇది వచ్చేసి బిందీ, అది వచ్చేసి జోకర్ దగ్గర నోస్ పెట్టాలి. ఇక్కడ అమ్మాయికి ఏమో బిందీ పెట్టాలన్నమాట. సో ఇలా మేము ఇలా ఆడిచ్చినాము. పక్కన రైట్, గుడ్ గర్ల్. ఇది ఒక యాక్టివిటీ వాళ్ళతో.
చూడు అత్తమ్మ ఒకసారి వేస్తూ చూడు వేస్తూ. సో ఇలా రంగోలీ కాంపిటీషన్ లాగా, అంటే రంగోలీ అమ్మమ్మ నాయనమ్మ పిల్లలు మనమరాలతో రంగోలీ కూడా వేసుకున్నాను అనమాట. సో ఈ మీరు ఒకటి గమనించిన వీడియోలో ప్రతి ఒక్క రూమ్లో బోర్డ్ని కూడా ఆ థీమ్కి తగ్గట్టుగా సెలబ్రేషన్ చేసినాను అనమాట. ఇక వాళ్ళ నాని కూడా వేసిందని చెప్పి ఆమె కూడా వేసిందనమాట. ఒక చిన్న ఫ్లవర్ మంచిగా కూర్చొని మరి వాళ్ళ టీచర్ అప్రిసియేషన్ చేస్తుంది. చాక్లెట్ బాక్స్ ఉంది కదా, సో వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇంకా తనకి కూడా గ్రాండ్ చైల్డ్ కాబట్టి తను కూడా మంచిగా వేసింది అని చెప్పేసి వాళ్ళ టీచర్ ఇద్దరికి చాక్లెట్స్ ఇచ్చిందనమాట. సో ఇలా వీళ్ళు రంగోలీ కూడా కలర్స్తో నింపేసినారు. ఇది అసలు యాక్చువల్గా ఈ వీడియో చేసేటప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్న అందరి పిల్లల్లో ఫ్లవర్ పాపనే మంచిగా వేసింది. అండ్ ఇంకొక పాప కూడా చిన్న ఫ్లవర్ వేసింది అనమాట. అక్కడ కూర్చుంది, చిన్న ఫ్లవర్ వేసింది. సో ఇంకొక పాప వచ్చి నేను కూడా వేసేస్తానండి అనమాట. సో ఇలా వీళ్ళు రంగోలీ ఫినిష్ చేసుకొని వేరే క్లాస్ రూమ్కి వెళ్ళి ఇక్కడ ఎంట్రన్స్లో కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇలా గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. వీడియో చూసి లైక్, షేర్, కామెంట్ చేయండి. డూ సబ్.